గతంలో దుర్భాషలు ఏదైతే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదన పవన్ కళ్యాణ్ తీవ్రమైన ఆగ్రహానికి కానీ, మహిళల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైనటువంటి అంశం ఏంటి? చంద్రబాబు గారు అసెంబ్లీని బహిష్కరించడానికి వాడిన అస్త్రం ఏంటి? ఏ భువనేశ్వర్ గారి గురించి మాట్లాడటం. ఎలాగా ఆ రోజున అసెంబ్లీలో అంతకుముందు వల్లభనేని వంశీ మాట్లాడాడు. ఏదైతే పుట్టుకల గురించి. దాన్ని ఆ రోజున ఏది పదే పదే అంబటి రాంబాబు ప్రసంగిస్తున్నప్పుడు, విమర్శిస్తున్నప్పుడు దాంట్లో ఆయన కొంత దారుణమైన పదజాలం వాడాడు. ఎదురుగుండా వెనకాల అక్కడ ఉన్నటువంటి కాకినాడకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ద్వారంపూడి, దానికి అంబటి రాంబాబు వంత పాడటం. అది లోకేష్ పుట్టుక గురించినా లేకపోతే మరొకటే, అక్కడ ఓ రకంగా చెప్పాలంటే పచ్చి బూతు పదం అది. ఆ వ్యవహారంతో ఆ రోజున ఆగ్రహించి కంటతడి పెట్టినటువంటి చంద్రబాబు మాట జనం మదిలో మెదిలింది. ఆ దుర్భాషకు కారణమైంది అంబటి రాంబాబు. ఆ రోజున అంబటి రాంబాబు చేత క్షమాపణ చెప్పాడు ఆయన. కానీ ఎవరైనా నా మనోభావాలు గాయపడితే అన్నాడు అంతే. అది స్పష్టంగా బాధ్యతాయుతంగా లేదు. వైసీపీ పతనంలో అది తొలి అడుగు. ఆ రోజున 11 సీట్లకు పరిమితమైన దారుణ పతనానికి. మళ్ళీ ఇప్పుడు అంబటి రాంబాబు. ఆయన నోరే ఆయనకి లాభమా శాపమా? మంచి నాయకుడే, ఇవాల్టి కష్టాల్లో పోరాడే నాయకుడు. అతన్ని కావాలనే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన మాట వాస్తవం. ఇవాళ ఏదైతే తిరుపతి లడ్డూకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలనుకుంటుంది. పోస్టర్లు, హోర్డింగ్లు పెట్టి లడ్డూ కల్తీనే జరిగింది, 5 ఏళ్ల నుంచి మీరు తిన్న లడ్డూలు దుర్మార్గమైనవే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా మైండ్లో ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి పోస్టర్లు వైసీపీ వాళ్ళకి కడుపు రగిలిస్తున్నాయి, కోపం తెప్పిస్తున్నాయి. దాంట్లో భాగంగా అది తీయండి అని నిన్న వార్నింగ్ ఇచ్చి ఇవాళ తీయడానికి ఏదైతే గుంటూరులో గోరంట దగ్గర ఆ జంక్షన్ పాయింట్ దగ్గరన పెట్టున్నటువంటిది ఎన్టీఆర్ విగ్రహానికి పెట్టారనమాట. దాన్ని తీయడానికని వెళ్తే నువ్వు రా చూస్తామని చెప్పి పెద్ద పెద్ద దుడ్డు కర్రలు పట్టుకుని టీడీపీ వాళ్ళు రెడీలో ఉన్నారు. పోలీసులు వాళ్ళనేం పంపించలేదు. అక్కడికి వస్తున్నటువంటి అంబటి రాంబాబుని కారు దెక్కకుండా వెళ్ళిపోమన్నారు. ఆ టైంలో సంస్కారయుతంగా ఎట్లా మాట్లాడాలి? మేము ఇలా ప్రజాస్వామ్యాన్ని ఇలా అపహాస్యం చేయడం చూడలేదు. తిరుమల లడ్డు గురించి ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేయడం ద్వారా హిందువుల సెంటిమెంట్లను గాయపరుస్తున్నారు. రెండో పక్కన ఇలాగ కర్రలు పట్టుకున్న వాళ్ళని వదిలేసి ఉద్యమం చేస్తానన్న వాళ్ళని కొడతానంటారా, పోలీసులు పంపించేస్తారా అని మాట్లాడుంటే హుందాతనం ఉండేది, బాధ్యతగా ఉండేది. అది పోయి లం కొడుకులు, ముమ్ కొడుకులు అంటూ చంద్రబాబు మీద దారుణమైనటువంటి పదజాలం వాడటం అన్నటువంటిది తీవ్ర ఆవేదన కలిగించేటటువంటి అంశం. ఇది ఈ దుర్భాషని ఏమనాలి? ఈ సంస్కారహీనమైన భాషను ఏమనాలి? రైట్, వాళ్ళు చేసిన తప్పు, వాళ్ళది తప్పని నిరూపించాలంటే నువ్వు సంస్కారయుతంగా ప్రవర్తించి అడుగు ఇట్లా తప్పు చేస్తున్నారు అని చెప్పాలి. కాకుండా ఈ బూతు పదాలు, అది కూడా ముఖ్యమంత్రిని లంకొడకలోనూ ముంకొడకలని మాట్లాడితే ఇది సంస్కారయుతమేనా? ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన బాధ్యత అంబటి రాంబాబుకు ఉంది. అదే సందర్భంలో నిరసన చేసే హక్కుని కర్రలు రాడ్లతో కాలరాసేటటువంటి బాధ్యత తీసుకున్నటువంటి కార్యకర్తలను అలా వదిలిపెడుతున్నటువంటి ప్రభుత్వము ఆత్మవిమర్శ చేసుకోవాలి.